యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. తమిళ్ కన్నడ భాషల మధ్య కమల్ హాసన్ రేపిన చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ సంబంధించిన కేసులో చాలా ఘాటైన కామెంట్స్ చేసింది. అసలు కమల్ హాసన్ ఏం చేశారు? తగ్ లైఫ్ అనే సినిమా, కమల్ హాసన్ యాక్టర్, దాని డైరెక్టర్ మణిరత్నం. ఈ సినిమా ఆడియో లాంచ్లో కమల్ హాసన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కన్నడ లాంగ్వేజ్ తమిళ్ నుంచి పుట్టిందని. దీని మీద చాలామంది అభ్యంతరాలు తెలిపారు. చాలామంది కన్నడిగులు వాళ్ళు అపాలజీస్ కోరారనమాట. ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి, ఇది తప్పు అని చెప్పి. కానీ కమల్ హాసన్ దిగి రాలేదు. దాంతో తగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో మేము ఆడనివని చెప్పి అందరూ పట్టుబట్టి కూర్చున్నారు. దానికోసం పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టుకి వెళ్ళారనమాట. అక్కడే కర్ణాటక హైకోర్టు బాగానే అక్షింతలు పెట్టింది కమల్ హాసన్కి. కమల్ హాసన్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అపాలజీ చెప్తే పోయేదానికి ఇలా గొడవలు పెట్టుకోవాలా? అదేవిధంగా నువ్వు ఒక హిస్టారియన్వా లేదా లింగ్విస్ట్వా? నీకు ఏ విధంగా తెలుసు భాషల గురించి? నువ్వు ఏ విధంగా ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తావు? అందరికీ ఆర్టికల్ 19(1)A ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నీకు కూడా ఉంది, ఒప్పుకుంటాం. కానీ ఇతరుల సెంటిమెంట్స్ హర్ట్ చేయొచ్చా? అదేవిధంగా ఒకప్పుడు సి రాజగోపాలాచారి గారు కూడా ఇలాంటి కామెంటే చేసి దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారు, అపాలజీ చెప్పారు. నువ్వు చెప్పకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి గట్టిగానే కమల్ హాసన్ అడిగింది కర్ణాటక హైకోర్టు. ఒకసారి అపాలజీ చెప్తే పోయేదానికి ప్రజల యొక్క సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి కాబట్టి ఒక్కసారి అపాలజీ క్షమాపణ అడిగితే పోయేదానికి ఇప్పుడు ఆ స్టేట్లో సినిమా ఆడాలి, దానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఆ స్టేట్లోంచి రెవెన్యూ కావాలని ఎలా కోరుకుంటారు? ఫస్ట్ మీరు చేసింది చాలా తప్పు, ప్రజలకి అపాలజీస్ చెప్పండి అని చెప్పి కమల్ హాసన్కి గట్టిగానే చెప్పింది కర్ణాటక హైకోర్టు. భారతదేశంలో చాలా రాష్ట్రాలు భాషా ప్రాతిపదిక మీద లింగ్విస్టిక్ బేసిస్ ద్వారా ఏర్పడ్డాయి. అలాంటప్పుడు ప్రజల యొక్క సెంటిమెంట్స్ నువ్వు ఎలా హర్ట్ చేస్తావు? నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ హర్ట్ చేసే హక్కు మాత్రం నీకు లేదు. అంతేకాదు, ప్రజలు 3 విషయాల్లో చాలా టచ్గా ఉంటారు. అది జల్ అంటే వాటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు. ఈ విషయంలో ప్రజల్ని హర్ట్ చేయకూడదని చెప్పి కూడా కమల్ హాసన్ చెప్పింది కర్ణాటక హైకోర్టు. ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. ఇక్కడ ప్రజల మనోభావాలకి నువ్వు విలువనివ్వనప్పుడు నీ సినిమా ఇక్కడ ఆడాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఇక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని ఎందుకు కోరుకుంటున్నావు అని చెప్పి హైకోర్టు కమల్ హాసన్ ప్రశ్నించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.